ఎట్లా ఉంది గవర్నమెంట్? పర్లేదు, మంచిగా ఉందా? అంటే ఆ ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా ఉంది. కాకపోతే మా ఊరు జాగాల గురించి ఎవరు మాట్లాడారు అసలు. మొత్తం అన్యాయం జరిగింది అంటే ఏ రకంగా ముందుకురా? ఏ రకంగా అంటే ఇప్పుడు భూములు ఉండే, పాత కాలం భూములు ఉండే, ఇప్పుడు ప్రభుత్వం ఉంచుకొని మొత్తం కబ్జా చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మా తాతల నుంచి ఉన్నాం. తాతల నుంచి ఇక్కడే ఉన్నారు. ఓటు అన్నీ ఉన్నాయి ఇక్కడే. ఓట్లలో నడుస్తుంది కానీ ఇప్పుడు ఇప్పటి వరకు ఏది లేదు. మీరు అంటే కంప్లైంట్ చేసిరా? కంప్లైంట్ చేసినాం కానీ ఏం నడవగా, సామాన్యంగా ఏం నడుస్తుంది చెప్పు? ఇలా రాజ్యమే నడుస్తుంది అంతేనా? అంతే, ఇంకేముంటది? అసలు అంత సామాన్యుల చేతుల్లోనే ఉంటది. ఏది చేయాలనుకుంటే సామాన్యులు ఏదైనా చేస్తారు. ఏముంటది? ఓటు హక్కు తప్ప తర్వాత ఏముంటది? అంతేనా? ఏం చేయలేమంటారా? ఒక సామాన్యుడు కూడా ఏం చేయలేమంటారా? ఏం చేయలేమన్నా. ఏం చేస్తాం చెప్పు? ఏం చేయలేము. మరి ఎవరి చేతులు ఉంటది అనుకుంటున్నావు అంత రాజ్యం అంతా? రాజ్యం అంటే ఇప్పుడు ఉంటది కదా, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తీరు కూడా ఏముండదు. వచ్చిన ప్రభుత్వం అట్లనే ఉంటది, ఈ ప్రభుత్వం కూడా వచ్చేది కూడా అట్లనే ఉంటది. ఇంకేముంటది అన్న? మరి ఎట్లా మార్పు ఎట్లా రావాలన్న? మార్పు అంటే అందరి సామాన్యులకి న్యాయం జరగాలి. చెప్పండి అన్న, మీ ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద? కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒపీనియన్ అంటే మెయిన్ అదే హామీలు ఇచ్చే ప్రాబ్లం అయింది. ఒకటి ఫ్రీ బస్ ఒకటి ప్రాబ్లం ఉంది. స్టూడెంట్స్ ఇచ్చేది ఉండే, లేడీస్నే స్టూడెంట్ ఇస్తే బాగుంటుండే. ఈ ప్రాబ్లం అవుతుంది. మొగోళ్ళకి డబల్ ఛార్జ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆడ రేట్లు పెంచడం ఆ ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి అదే మెయిన్ హామీలే మెయిన్ ప్రాబ్లం. హామీలు ఇచ్చి చాలా తప్పు చేసినాను. హామీలు ఇచ్చే లేకుండా ఇప్పుడు ఇచ్చినా కానీ దాన్ని అప్పులు సమస్య కదా. ఇప్పుడు అప్పులు ఊకనైతే ఎంత డెవలప్మెంట్ అయినాయి. 40 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, అండర్ గ్రౌండ్ అనేది అట్లా అన్ని ఎన్నో అభివృద్ధి అయినా కానీ అవన్నీ మీరు చెప్పుకోలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పక ప్రాబ్లం ఏంది, చెప్తే బాగుంటుంది. పక్క వస్తాడు 100%. ఎందుకంటే జనాలు వాళ్ళకు తెలిసిపోతుంది మేము తప్పు ఎక్కడ చేసినామని. అట్లా వాళ్ళు అదే అంటారు, తెలిసి తప్పు చేసినాము. వాళ్ళకి చెప్పింది కదా రేవంత్ రెడ్డి, మీరు జనాలు ఉన్నారు, మోసపోనికి ఉన్నారు, మేము చెప్తూనే ఉంటాం, వాళ్ళు మోసపోతూనే ఉంటారు. మా పని మేము చేస్తాం, వాళ్ళ పని వాళ్ళు చేసారు, గెలిపించారు కదా, వాళ్ళ పని మేము పక్కా చేస్తామని చెప్పి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్పింది ఒకటి చేయడం ఒకటి అవుతుంది. మొత్తం ప్రాబ్లం అవుతుంది చాలా. నమస్తే, చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన అనేది ఎట్లా ఉంది జనాలంటే, వాస్తవం చెప్పాలంటే మెయిన్ గా వాళ్ళు కమిట్మెంట్ రాంగ్ చేయడం అంటే జనాలని మొత్తాన్ని ఒక తప్పుదారి పట్టించడమే. ఎంత జనాలు మరి ఎందుకు ఇప్పుడు అంటే జనాలు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఆల్రెడీ ఓటేసారు కాబట్టి 5 ఏళ్ళ దాకా మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము. మరి ఇంత ఘోరంగా జనాలకి మోసం చేయడం అనేది చాలా తప్పు. అయితే మంచి చేస్తున్నప్పుడు కమిట్మెంట్ ఎందుకంటే చెప్పాలి. ఇప్పుడు ఎందుకు బంగారం ఇస్తే 1,00,000 రూపాయలు ఇచ్చి బంగారం ఇస్తానాలి, 2,000 ఇస్తే 4,000 ఇస్తానాలి, 10,000 ఇస్తే 15,000 నేనేమంటుండే. అంతకన్నా మంచికి ఇస్తామని చెప్పేవాడు. రాంగమ్మ ఎంత మోసం చేయాలి? 4 కోట్ల జనాభా మోసం చేసింటే కదా. మీరు ఆలోచించి చెప్పండి. కేసీఆర్ చేసిండు, సరే అప్పులు ఒప్పుకుందాం. కేసీఆర్ ఎన్ని సంవత్సరాలు అప్పులు చేసిండు. మరి రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి అప్పు చేయలేదా? చెప్పండి, అప్పులు చేయలేదా? మరి అప్పులు చేసిండు, ఏమి చేసిండు? ఆయన ఎంత చేసిండు? అంత 2 సంవత్సరాల అంత అప్పు చేసిండు. మరి దానికి ఏమైనా ఒక పని చేసింది ఉందా? కేసీఆర్ వాళ్ళు అంటారు ఏమంటే దాంట్లో చీటింగ్ చేసారు, దీంట్లో చీటింగ్ చేసారు, 100 కోట్లు స్కామ్ అంటారు. ఈయన ఉన్న పొజిషన్ లో ఈయన చేయడా? అంటే ఈయన మొత్తం ఖాళీ ప్రజాసేవకే చేస్తారా? రూపాయి దోసుకోడా? వాళ్ళ ఉన్న ఫ్యామిలీ 40 అన్నదమ్ములు కలిసి మొత్తాన్ని దోసేసుకుంటారు బాబు అని జనాలు మొత్తుకుంటారు. కుటుంబంలో 100% కదా. నేను ఎంత దోసుకున్నాను నేను చెప్పను, నేను సామాన్యుడిని. కానీ 100% అనుకునే మాత్రం పబ్లిక్ మాత్రం 100% అనుకుంటారు. ఒకరు కాదు, ఆయన 4 చేతులు సంపాదించుకుంటుండ్రు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఎంత సంపాదించుకో, ఎందుకన్నా 4 సంవత్సరాలు సంపాదించుకుంటున్నాను అంటారు. అది 100%. కానీ ఒక్క విషయం అయితే ఏంటంటే, ఇప్పటికైనా సరే జనాలు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత ఫ్రాడ్ గా చేయడం తప్పు. న్యాయం పరిపాలించండి, ఇయ్యను అని చెప్పండి, అయితే లేదని చెప్పండి, ఇవ్వద్దు కూడా. నా కోరిక అయితే పబ్లిక్ కి ఒక హాస్పిటల్, ఒక స్కూలింగ్ ఫ్రీ ఇస్తే చాలు. ఏ ఫ్రీ అవసరం లేదు. రూపాయి కిలో బియ్యం అవసరం లేదు. లేకపోతే ఆ ఫ్రీలు ఈ ఫ్రీలు 4 ముస్లింలు పింఛన్ ఇస్తాంటారు. చల్ ఎస్, ముస్లింలకు ఇవ్వడం అదే నాకు సమ్మతమే. అంతేగాని అది ఫ్రీ ఆడలకు బస్ ఫ్రీ, మొగలు మోటలే కాంగ్రెస్ గవర్నమెంట్ కి అని మేము కూడా అబ్బాయిలకు జరగట్లేదు. కాలేజీలో ఫీజులు వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. న్యాయం చేసి జనాలు ఆడైనా ఓటే, మొగైనా ఓటేసినప్పుడు ఇద్దరు న్యాయం చేయాలి కదా. ఒకరి న్యాయం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళకి చీరలు అంటారు బతుకమ్మకి, మరి మొగలకి ఎప్పుడు బట్టలు ఇస్తారా? అంటే మొగలు ఓటే లేదా?
ఇట్లా చాలా ఉన్నాయి. వాళ్ళకి 5 ఏళ్ళు ఓటేసారు కాబట్టి తప్పదు, మేమైనా సరే నోరు మూసుకొని ఉండాల్సిందే. తర్వాత ఎట్లుంటో చెప్పలేము. తర్వాత ఎట్లుంటది అనుకుంటున్నావు ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత? 100% ఈ రేవంత్ రెడ్డి చేసిన తర్వాత కాంగ్రెస్ మాత్రం 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు రాదు, మాకు తెలిసింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్లనే. రేవంత్ రెడ్డి వల్ల 100% ఆయన ఇచ్చిన హామీల వల్లనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు అందరు చెడ్డలని నేను చెప్పాను, కానీ రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చేది ఉండేది కాదు. జనాలు 1000 మంది ఇంటుంటే కూడా అట్లా చెప్పడం ఎంతవరకు నాకైతే అది నచ్చలేదు. అది కాదు ఎట్లా ఉంది మీ ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద? డల్ ఉంది మొత్తం, మార్కెటే డల్ ఉంది మొత్తం. మంచి చేస్తలేరా? మంచి చేస్తలేరు అంటే చేస్తా అని ఏది ఇంకా ఇంతవరకు చేయలేదు. అది ప్రజాపాలన ట్యాగ్ లైన్ తోటి వచ్చింది కదా, అది సక్సెస్ కాలేదా? సక్సెస్ కాలే. అంటే ఏ విషయంలో సక్సెస్ కాలేదని అనిపిస్తుంది? ఇప్పుడు మహిళలకి ఇవన్నీ మేము చెప్పిరా వాగ్దానాలు ఏది చేయలేదు అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా మరి? కేసీఆర్ ఉన్నప్పుడు ఓరి వాళ్ళకి చేస్తుండే, ఇప్పుడు జరుగుతలేదంట. మళ్ళీ మార్పు రావాలి అని అంటే మళ్ళీ కేసీఆర్ రావాలా, లేకపోతే కాంగ్రెస్ ఇంకో 3 ఏళ్ళు టైం ఉంది వీళ్ళు చేయగలుగుతారంట? ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా, అప్పటి వరకు ఏదైనా చేస్తే ముందు వస్తారు, లేకపోతే లేదు. ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ చేయలేకపోతే? అట్లా ఏమున్నదన్నా, ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం ఎవరు చేస్తే వాళ్ళు వస్తారు ముందు. మీ ఒపీనియన్ ఏంటన్నా, ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ప్రభుత్వం పాలన అయితే ఏం కనబడతలేదు బాస్, ఉన్న వాసన చెప్తున్నా. ఏమన్నా మళ్ళీ అందరు కేసీఆర్ అడుగుతారు. కేసీఆర్ ఎందుకు మళ్ళీ ఆల్రెడీ 10 ఏళ్ళు పాలించిండు కదా? ఇక కేసీఆర్ ఇచ్చిన పథకాలు అన్ని ప్రజలలో పోయినాయి, అది వాస్తవాలు అందరూ తెలుసు. ఇప్పుడు వీళ్ళకి కూడా పోతున్నాయి ఉన్నాయి. వీళ్ళకి రేవంత్ రెడ్డి ఇస్తున్న పరిపాలన ప్రజలకి వాళ్ళకి పోతలేవు. వాళ్ళు కేవలం సోషల్ మీడియా కూడా వాళ్ళ వల్ల సర్క్యులేషన్ వల్ల మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా గతంలో కేటీఆర్ హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ చేసి అన్ని ఇవాళ ఐటీ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది హైదరాబాద్ లో. గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైటింగ్ నిర్వహించారు, 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు, అది కూడా గొప్ప విషయం. ఇక్కడ వచ్చినాయన్న ఉన్న దానికే దిక్కు లేదు, కొత్త ఇంకేం తీసుకొస్తారా? కేంద్రం నుంచి ఎవరైనా వచ్చిర్రా? కేంద్రం నుంచి ఒక్క అధికారి రాలేదు. డెవలప్మెంట్ కాదంటారు ఇప్పుడు కాంగ్రెస్ తో? చూద్దాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు ఏమన్నా చేస్తేనే నెక్స్ట్ రేవంత్ రెడ్డి వస్తాడు, దాని తర్వాత లేదంటే ఇక మళ్ళా ఏమన్నా కేసీఆర్. మాకు చేసిన హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది కేటీఆర్. ప్రజలల్లో కేసీఆర్ అందరికీ ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ కిట్ కనబడతలేదు హాస్పిటల్లో. రైతు బంధు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. ఇవాళ జల యజ్ఞం కానీ 24 hours కరెంటు. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండే, ఇప్పుడు కరెంట్ అప్పుడప్పుడు 10 గంట మినిమం అన్ని ఏరియాలో అవుతుంది. చాలా మంది కంప్లీట్ ఇస్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు పాలనలో కేసీఆర్ అసలు చేసింది 0 అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తే ఇట్లా అన్న ప్రజలు చెప్పాలి కదా, ఇప్పుడు ప్రజలు కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ బెనిఫిట్ ఉంది అందరు. అంటే అది నిజం కాదంటారా 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది 0 అనేది? చిన్న ఎవరంటారు? చిన్న ఎవరు అన్నారు? 101% కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ అందరూ తెలుసు ఉంది. పథకాలు ఉన్నాయి. ఇవాళ చూసా ఐటీ మొత్తం అంతా వెళ్ళిపోతున్నాయి బయట. కంపెనీలు చాలా మందిని తీసేస్తున్నారు, రోడ్ల మీద పోతున్నారు. ఎక్కడ ఉందన్నా ఇంప్లిమెంట్? ఎక్కడ ఉంది? ఇప్పుడు కేసీఆర్ మొన్న బయటకు వచ్చి చెప్పిండు తాడో పేడో తెలుసుకుంటే ఇప్పుడు అంటే కేసీఆర్ గారు 2 సంవత్సరాలు ప్రభుత్వానికి ఈ విధంగా ఎలాంటి ఇబ్బందులు కానివ్వకుండా సైలెంట్ ఉన్నాడు. ప్రభుత్వాలు ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పాలన జరుపుతుందో చూస్తున్నాడు. ప్రజల్లో అంతా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్సీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మాక్సిమం అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ కి చాలా మంది గెలిపించడం జరిగింది. ప్రజలలో కూడా కేసీఆర్ రావాలి బయటికి అని అనుకుంటారు. అట్లా అందుకే వచ్చిండు అంతే. మరి ఇప్పుడు నిలబడి కొట్లాడతారంటవా? డెఫినెట్లీ. ఎందుకు కొట్లాడాడు? లేదా ఇంకా కేసీఆర్ ఇంకా లేదు నాయకులు లేరా? మంచి నాయకులు ఉన్నారు. ఇలా ఉట్టిగా జనాలు నిలబడతారంట ఇప్పుడు కేసీఆర్ వెనకాల. ఎందుకు నిలబడతారు? ఇప్పుడు కూడా కేసీఆర్ అనుకున్నారు పబ్లిక్ అంతా. అదే మొన్న జరిగిన ఎలక్షన్ లో ఏంటంటే కొంతమంది ఊర్లలో ఎమ్మెల్యేల వాళ్ళని బీఆర్ఎస్ ఓటమి జరిగింది తప్ప వ్యక్తిగతంగా కేసీఆర్ కు ఉన్న పలుకుబడి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది.